బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా కేసులు మరోసారి విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోజువారీ కేసుల సంఖ్య కనీసం 50కి పైగానే నమోదవుతున్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 5,254 కరోనా పరీక్షలు నిర్వహించగా 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 30 కేసులను గుర్తించారు. అలాగే మిగిలిన జిల్లాల వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ 2, కామారెడ్డి 3, కరీంనగర్ 2, ఖమ్మం 2, మహబూబ్ నగర్ 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజ్గిరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా 1, రంగారెడ్డి 2, సంగారెడ్డి 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 17 మంది కరోనా నుంచి కోలుకోగా 267 మంది కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నారు. రైట్, దీనిపై మరింత మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తెలంగాణలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందా? అసలు ఈ విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయా? రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి చూస్తే మనకు తాజాగా అందిన సమాచారం ప్రకారం 50 మందికి పైగా కరోనా వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. తెలంగాణలో ప్రధానంగా మనం చూసుకుంటే దీంట్లో కోవిడ్ మళ్ళీ పెరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. 48 గంటల్లో కూడా 48 గంటల్లో మనం చూసుకున్నప్పటికీ అనేక కోవిడ్ కేసెస్ అయితే నమ్మకం చేసి కనబడుతూ ఉంటాం. డేటా పరిధిలోనే అనేక తీవ్ర ఆరోగ్య చర్యలు పరిస్థితి కనబడుతున్నాయి. హైదరాబాద్ 50 కేసులు 52 కేసులు నమోదైనట్టుగా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా జిల్లాల వారీగా చూసుకున్నప్పటికీ డేటాలో మొత్తం అధిక సంఖ్యలో 30 కొత్త కేసెస్ కూడా గుర్తించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో ఆదిలాబాద్ 2, కామారెడ్డి 3, కరీంనగర్ 2, ఖమ్మం 2, మహబూబ్ నగర్ జిల్లా నుంచి 1, మెదక్ జిల్లా నుంచి 1, మేడ్చల్ మల్కాజ్గిరి 3, రాజన్న జిల్లాలో 1, రంగారెడ్డిలో 2, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నప్పటికీ 4 పాజిటివ్ కేసెస్ నమోదైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు 19 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్టుగా తెలుస్తోంది. 267 మంది కరోనా కారణంగా పాజిటివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత వారికి సంబంధించిన చికిత్స కూడా అందిస్తున్న వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే గడిచిన కొంతకాలం నుంచి మనం చూసుకుంటే కోవిడ్ వెళ్ళిపోయింది అనేది చూస్తున్న అంటే తగ్గుముఖం పట్టింది అన్నటువంటి దశ కనబడుతున్న నేపథ్యంలో మరొకసారి కరోనా విజృంభిస్తోంది అనేది సంకేతాలు తెలుస్తా ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం చూసుకున్నప్పటికీ రీసెంట్ గా ఈ హాస్పిటల్స్ తో చాలా మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ ఇంజెక్షన్ అంటూ కూడా, వ్యాక్సినేషన్ అంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. కోవిడ్ 3rd డోస్ 2nd డోస్ వేసుకున్న వారి సంఖ్యలోనే దాదాపు ఇటువంటి కేసెస్ నమోదు అవుతా ఉన్నాయి. స్పాట్ గా కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి మరణించినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయంటూ కూడా వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖలు కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. కొత్త కోవిడ్ ఆంక్షలు మళ్ళీ మొదలైనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. కోవిడ్ వెళ్ళిపోయింది, ఇక రాదు అనుకునే టైంకి మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కూడా కోవిడ్ కేసెస్ గణనీయంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఖచ్చితంగా మరొకసారి మాస్క్, శానిటైజర్స్ కూడా వాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాల్సినటువంటి ఏర్పాట్లు పడతా ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో 4-5 వైరల్ ఫీవర్ వస్తూ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ అనేది కొత్త ఈ మధ్య కాలంలో గడిచిన 1 వీక్ నుంచి కంపేర్ చేస్తే ఈ వారం రోజుల్లోనే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా రావడం, దీనివంతా కూడా లక్షణాలు కొంత కోవిడ్ పాజిటివ్ కి లక్షణాలు దారితీస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాలి అంటే కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు కూడా చేపట్టాలి. దాంతో పాటుగా కోవిడ్ కి సంబంధించిన డోసెస్ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్న వాళ్ళు కూడా కొంత డోసెస్ వేసుకోవాలని మరోవైపు చెప్తా ఉన్నారు. ఎట్టకేళ్ళకి కోవిడ్ మరొకసారి ప్రారంభమయ్యే ఛాన్సెస్ కనబడుతున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాలంటే కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శిరీష, థ్యాంక్ యూ ప్రణయ్.